ఏం పళ్ళు? అరటి పండు, దానిమ్మ పండు, నిమ్మ పండు, యాపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు. మేము ఫ్రూట్ బౌల్ అయితే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఆసియా పేరు పెట్టి. ఎందుకంటే మహాలక్ష్మి కాబట్టి ఆ పేరు పెట్టి చేస్తే జెల్లీ ఫ్రూట్ కేక్ చేయబోతున్నాం. ఈ దానిమ్మకాయ కడుపుతో ఉంది. నీకెట్లా తెలుసు? పిల్లలు మరి తల్లేది మన ఇద్దరమే, నాకు బోర్ కొడుతుంది. నేను ఒక నిమిషం ఫోన్ తీసుకొస్తావా? ఎందుకు? 100 మంది తెప్పిస్తాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వచ్చి చిల్డ్రన్స్ డేకి నువ్వు చూడు పిల్లలతో వీడియోలు చేసుకుంటావు ఓవర్ యాక్ట్ సీరియస్ గా. చైనా గ్రాస్ అని మనకు దొరుకుతుంది. నేనైతే క్వాంటిటీ అయితే హాఫ్, ఈడి వరకు కప్ అయితే తీసుకున్నా. చెక్ చేద్దాము. నువ్వు అట్లా వెయ్యకు. నేను చెయ్యా, మరి నేను వెళ్ళిపోతా. నేను ఇడికెళ్ళి పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. గుట్ట కింద గుంపు చెట్లనే గుట్ట కింద తమ్ముడు సో ఇట్లా కాసేపు ఆయిల్, ఆయిల్ అంటున్నా, అంతే దాంట్లో ఇది వరకు ఎక్కడో కొడుతుంది సీనా. వా వా వా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పళ్ళెట్టుకు వస్తుందిరా. ఏం పళ్ళు? పండు, దానిమ్మ పండు, నిమ్మ పండు, యాపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు. పండు రాను అని కాదు అని. సో ఫ్రెండ్స్, సో మేము కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము. సో మమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూద్దాము, కింద కమెంట్ చేయండి. ఏం బిజినెస్ అంటే ఫ్రూట్ బౌల్ తెలుసు కదా, పొద్దున్నే ఏమంటారు ఎర్లీ మార్నింగ్ తర్వాత ఆఫీస్లలో కొంచెం ఫ్రూట్స్ డైట్ చేయమంటారు కదా డాక్టర్లు. సో అలాగా మేము ఫ్రూట్ బౌల్ అయితే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఆసియా పేరు పెట్టి. ఎందుకంటే మహాలక్ష్మి కాబట్టి ఆ పేరు పెట్టి చేస్తే ఆ బిజినెస్ ఇంకా సక్సెస్ అవుతుందని. సో ఆ బిజినెస్ ఎందుకు నిజమే. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ బౌల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు మాకు సపోర్ట్ చేయాలి. కింద మేము స్టార్ట్ చేయాలి వద్దనేది కింద కమెంట్ చేయండి, అప్పుడు మేమైతే స్టార్ట్ చేస్తాము. నిజంగానా ఫ్రెండ్స్? ఫ్రూట్ బిజినెస్ కాదు, ఏం కాదు, కానీ ఇగోండి ఈ రోజు అయితే మేము జెల్లీ ఫ్రూట్ కేక్ చేయబోతున్నాం. ఎందుకు ఫ్రూట్ బిజినెస్ ఎందుకు చేయకూడదు ఫ్రెండ్స్? మేము చేయాలి. నిజంగా మీరు కామెంట్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తే మేము ఏదైనా చేస్తాం. అప్పుడే బిజినెస్ స్టార్ట్లు వచ్చినాయి. బట్ ఈరోజు అయితే అంటే బిజినెస్ ఏమో తెలియదు, కానీ ఈరోజు ఫ్రూట్ కేక్ చేస్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నా అని ఈరోజు టార్చర్ చేసి కూర్చోబెట్టింది. నేను ఆల్రెడీ నీ వంటలు అయ్యోకే కూరగాయలు మట్టి కేక్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి అని అన్నాను, అయినా వినలేదు. బట్ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. సో ఇది యాపిల్ పండు, ఆపిల్ పండు. ఇది కివి పండు, ఇది సంతలో పండు, ఆరెంజ్ కాదు ఇది, ఆరెంజ్ పండు. ఇది డ్రాగన్ పండు, డ్రాగన్ టైగర్ ఉంటుంది చూసా, ఆ డ్రాగన్ చచ్చిపోయినాయి కానీ దాని పండు మాత్రం అలాగే మిగిలింది. సో ఆ డ్రాగన్ జంతువు పండు అయితే తెచ్చాం మేము. అబ్బా ఏమైంది? ముళ్ళు ఉందా దీనికి? ఏమైంది? అయ్యో ముళ్ళు గుచ్చుకుంది. దీనికి ముళ్ళు ఉంటాయా? మంచి ముళ్ళేలే వచ్చేసి. పోయింది, వీడికి మతిపోయింది. కానీ దీనికి ముళ్ళు ఉంటాయండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా రాజు. జాగ్రత్తగా ఉండాలి అయితే. సో ఫ్రెండ్స్, మీరు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ తినేటప్పుడు జాగ్రత్త. అదే చెట్టుకి ముళ్ళు ఉంటాయి, గట్టిగా గుచ్చుకుంది నాకు, తర్వాత ఇస్తలే. సో ఇది వచ్చేసి డ్రాగన్ పండు, అంటే డ్రాగన్ చచ్చిపోయింది కానీ ఆ పండు అయితే మిగిలే ఉంది, ఆ పండు తెచ్చాము. ఇది వచ్చేసి దానిమ్మ, పొమగ్రానైట్ చెప్పు ఇంగ్లీష్లో. ఇది వచ్చేసి దానిమ్మకాయ. సో
ఇది వచ్చేసి ఇది అసలైన పండు. ఇది తెలుగులో పుచ్చకాయ. కొంచెం స్పీడ్గా అంటే మళ్ళీ వేరే అర్థం వచ్చేస్తుంది కాబట్టి స్లోగా ఇది పుచ్చకాయ. వాటర్మెలన్. ఈ గ్రేప్స్ రాజు నువ్వు పడుకో, నీ మీద గ్రేప్స్ వేస్తా. ఈ ఫ్రూట్స్ ఎన్ని అనుకుంటున్నారా? ఇవన్నీ ఫ్రూట్స్. దిస్ ఈస్ ద లవ్. బా నేను అనబోయే నువ్వు అని. ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఇవన్నీ ఫ్రూట్స్. ఇది లఫుట్. చూసారా, తిట్టదన్నారు కదా నిన్ను. లఫుట్ అనేది క్యూట్ గా పిలుస్తారు. అవునా, లఫుట్ దా చేద్దాం. ఇద్దరు ఉండదు. లఫుట్ దా కేక్ చేద్దాం. నువ్వే క్యూట్ ఒక్కరే ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము ఆ జెల్లీ కేక్ అయితే చేయబోతున్నాము. జెల్లీ ఫ్రూట్ కేక్, జెల్లీ ఫ్రూట్ కేక్ అయితే చేయబోతున్నాము. సో ఇది ఫస్ట్ టైం చేయబోతున్నాము. ఎట్లా వస్తుంది ఏంది అనేది తెలియదు. సో అలాగే మా బిజినెస్ ని సపోర్ట్ చేయండి. మేము ఫ్రూట్ బౌల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ సపోర్ట్ మీ. హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా సరే మేము మా డెలివరీ బాయ్స్ అయితే తీసుకొచ్చిస్తారు. సో డెలివరీ బాయ్ ఫస్ట్ వచ్చేసి తినే మీరు కాంటాక్ట్ అవ్వండి. కమెంట్ చేయండి. స్టార్ట్ చేయలేదు, కింద కమెంట్ చేయండి. అది తీసుకురండి, నేను కట్ చేస్తాను. మంచిగా కూర్చోవచ్చు. కాయలు కొయ్యాలి కదా, దానికి బౌల్ తీసుకురా, వేయాలి కదా బౌల్లో. నువ్వు ఎక్స్ట్రా ఫ్రెండ్స్, నేను చాలా రీల్స్లో చూశాను. దానిమ్మకాయని కట్ చేసేటప్పుడు ఇట్లా తీసి పైన ఇట్లా కోసి తీస్తారు, సింపుల్గా వచ్చేస్తాయి. ఆ వీడియోని మనం సేవ్ చేసుకుంటాం, కానీ తర్వాత కట్ చేసినప్పుడు మళ్ళీ ఇలాగే కట్ చేస్తాం. బట్ ఈరోజు నేను ట్రై చేస్తాను. ఆ గుడ్డ తీసుకురా. దానిమ్మకాయకి రక్తం వస్తుంది. అది దానిమ్మకాయ రక్తం వస్తుంది. ఇంకా ఆశగా అంతే ఉందో తల్లి. దాని అమ్మ పండుగ రక్తం వస్తుంది. నీకు వచ్చినట్టు చేసినావు కదా మొత్తం యాక్టింగ్. మనం ఒకటి, ఫ్రూట్స్ ఒకటే. మనకు ప్రాణం ఉంది కాబట్టి చెప్తాం. ఫ్రూట్స్కి ప్రాణం ఉంటుంది. ఫ్రూట్స్కి ప్రాణం ఉంటుందో చెప్. ఈ దానిమ్మకాయ కడుపుతో ఉంది. నీకెట్లా తెలుసు? పిల్లలు తల్లి నాకు తెలిసి ఇందులోనే ఉంటాడు తండ్రి ఆవిడ. ఓకే, ఇట్లా చేస్తారు కామెడీ అని కట్ చేసి గింజలు వచ్చి ఇందులో. నేను బౌల్ తేవే అని చెప్పా. బౌల్ ఎందుకు వేస్తారు? ఏ బౌల్? అన్నీ కలిపి ఒక దాంట్లో వేయాలి కదా. ఇందులో పెడితేనే మనము మాది అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయిపోయినాక మెల్లగా అరేంజ్ చేసుకోవాలి. మొత్తం వేసి గుమ్మరిచ్చుడు కాదు ఇది. గ్లాస్ కేక్ అంటే ఆర్డర్ ఉండాలి. దేనికైనా ప్రాసెస్ ఉంటుంది, దేనికైనా. ఓకేనా? వస్తుంది అబ్బా ఫ్రెండ్స్, ఇలా ట్రై. ఇది ఏడుస్తుంది. ఇది అది ఎట్లా కాదు, నేను తీస్తా. గింజలకు అంటున్నావా? ఈ గింజలకి పోదా? పర్లేదు, ఇందులో ఏం కదా. తొందరపడి డెసిషన్ తీసుకుని అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎట్లా బతకాలి? ఎందుకంటే 16 years అంటే 60 సంవత్సరాలు ట్రావెల్ చేయాలి కదా. ఆప్షన్ ఉంటే బాగుండు. నువ్వు దొరకడం నా అదృష్టం తెలుసా. ఫ్రూట్స్ అన్ని సపరేట్ గా ఒలుసుకోవాలి. దానిమ్మ రాజు మన ఇద్దరు నాకు బోర్ కొడుతుంది. నేను ఒక్క నిమిషం ఫోన్ తీసుకొస్తావా? ఎందుకు? 100 మంది తెప్పిస్తాను. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మంచిగా ఆడుతూ పాడుతూ. పిల్లలు ఉండవా? పిల్లలు కావాలా? 9 months వెయిట్ చేయి, నీ కోరిక తీరుస్తా. నెక్స్ట్ చేయగలంటే నీకు ఇప్పుడు పిల్లలు కావాలి ఎన్ని? సరే, ఇప్పుడు ఈ నెల ఏం నెల వచ్చి చిల్డ్రన్స్ డేకి నువ్వు చూడు పిల్లలతో వీడియోలు చేసుకుంటావు సీరియస్గా. నువ్వు నీ కోరిక నువ్వు చూడు అంతే. సో ఫ్రెండ్స్, సో ఆశ నన్ను ఎప్పుడేం అడగలేదు, ఫస్ట్ టైం అడిగింది. వచ్చే నవంబర్కి మా వీడియోలు చూడండి. మేము ఇద్దరం కాదు, ముగ్గురం చేయబోతున్నాం ఈసారి నుంచి వీడియోలు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాని నిమ్మకాయ అయితే ఒలుస్తున్నాను. అన్ని దానిమ్మకాయలే. ఇది దానిమ్మ, అది సంత్రా, కమల కమల
కమలమ్మ చెలో చెలో కమలమ్మ ఆ కమలకాయ ఇది పాడు మంచిగా వాడు. చెలో చెలో కమలమ్మ వయ్యారి చెలో కమలమ్మ. హలో హలో బావయ్య రావట్లేదే హలో హలో బావయ్య నాందమంద నీదయ్య చెలో చెలో హలో హలో చెలో చెలో. చలో చలో కమలమ్మ వయ్యారి చలో కమలమ్మ. నలుపు నేరేడంటే కలలో నువ్వే ఎందగాడ నా చెయ్యే బట్టి నోడా. ఆహా ఆహా నలుపు నేరేడంటే కళ్ళల్లో నువ్వే అందగాడ. ఫ్రెండ్స్ మేము అరకు పోతున్నాం, వస్తారా? రండి. నిజంగా మేము అరకు పోతే ఎట్లుండే కామెంట్ చేయాలి. అంటే ఇట్లా అంటే తీసుకుపోతారని చెప్పి అట్లా అంటున్నా. పోదామా అరకు పోదామా? అరవకుండా పోదు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఎట్లా వస్తాయి నీకు ఇలాంటి పంచలు? బై భర్త లేకపోతే బై భార్య? బై భార్య. కీవి నిట్టగో కాదో తెలీదు. నువ్వు కివికి వచ్చేసరికి తెల్లారుతుంది. తెల్లార్లు అంటే అవదు ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు చాలు. మిగతా ఏం చేద్దామంటే, రాజు నువ్వు చాలా హెల్ప్ చేస్తావు నాకు, ఫ్రూట్స్ అన్ని కట్ చేసి. ఎక్స్ట్రా మొత్తం నేనే చేస్తున్నాను. అది చెప్పు. ఈరోజు తుడుస్తున్నావు కూడా. ఎంత మంచి వాడవయ్య సందమామ, ఎంత మంచి వాడవయ్య చందమామ. శ్రీకృష్ణుడు అంతటోడు రాధ కాళ్ళు పట్టుకున్నాడు. పార్వతి మహావిష్ణువు శివుడు తన అర్ధ శరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఓకే, మరి నువ్వు? నేను లైఫే ఇచ్చి ఎరుపప్పున అయ్యాను. పైకి అట్లా అంటావు కానీ లోపల ఏదో ఉంటది, రక్తం. అది అందరికి ఉంటది. దా కేక్ చేద్దాం, దా వాటర్ పోసుకుందాం. గుట్ట కింద గుంపు సెట్. ఇగో నేను ఈ చెంబుతో వాటర్ పోస్తున్నాం మొత్తం, మనం రెండింటికి కదా. మరి సరిపోద్దా అది? ఆవిడ పెద్ద గిన్నె వేసింది కదే. ఆవిడ 2 కప్పులు వేసింది వాటర్, ఇంకా నేను తప్పాలని నిండేసిన. ఇంకొన్ని సరిపోవు, తీసుకురాపు. నిండాలి కదా.
మంచి ఇలా రాజకు పనుల మీద పనులు చెప్తున్నా. ఈ రోజు డైలీ చెప్తాను అండ్ డైలీ చెప్తున్నా నీకు, అట్లా చెప్తాడు అబద్ధాలు. కానీ అప్పుడప్పుడు ఇట్లా పనులు చేస్తే నాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. అది ఫస్టే చెయ్యాలి ఆ పని, ఫస్ట్ నీ మీద చదువుకోవా. పిచ్చి పిచ్చి అండి, పిచ్చి. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏమో ఎంత వేయాలో తెలియదు, ఇది ఏమవుతుందో లాస్ట్కి వస్తే అని కొంచెం గుబులు పుడుతుంది. సో నేనైతే ఈ మాత్రం తీసుకున్నా. మధ్యలో ఒకసారి టేస్ట్ ఏమంటారు కొంచెం మధ్యలో ఒకసారి టేస్ట్ చేస్తా, అంటే ఒకవేళ స్వీట్ ఉందా లేకపోతే స్వీట్ లేదా అప్పుడు దాన్ని బట్టి వేసి యాడ్ చేద్దాం. సో ఇప్పుడు వాటర్ అయితే పోసుకుంటాం కదా. నెక్స్ట్ చైనా గ్రాస్ అని దొరుకుతుంది మనకి. ఇది వచ్చేసి తీసుకున్నా, మరేమో ఇదో కాదో కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. చైనా గ్రాస్ అని మనకు దొరుకుతుంది. నేనైతే క్వాంటిటీ అయితే హాఫ్, 7 వరకు కప్ అయితే తీసుకున్నా. ఇప్పుడు వాటర్లో పోసుకున్నా. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్లో కానీ రత్నదీప్, డిమార్ట్ అట్లా కూడా దొరుకుతుంది. ఏం నాకు ఎందుకు, మనం వాటర్ ఎక్కువ వేసినామా తక్కువ వేసినామా? మంచిగా కొంచెం పౌడరే. వద్దు, స్వీట్ చూసుకుందాం, చెక్ చేద్దాము. నువ్వు అట్లా వెయ్యకు, నేను చెయ్యా. మరి నేను వెళ్ళిపోతా, నేను ఇడికెళ్ళి పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. కొంచెమే ఏ బిగ్ బాస్ చూడిపో మళ్ళా. కొంచెం ఒత్తుతా, వేడితే ముక్కలు పెట్టి ఒత్తుతా. గుట్ట కింద గుంపు చెట్లనే గుట్ట కింద. సో ఫ్రెండ్స్, ఒక ఫోక్ సాంగ్, లవ్ సాంగ్ వస్తుంది నెక్స్ట్. ఊపు, మంచి ఊపు ఉన్న సాంగ్ అన్నమాట ఈసారి. ఇద్దరం డాన్స్ అయిపోతున్నాం ఫస్ట్ టైం. ఆల్రెడీ కొంచెం ఆడియో ఇన్స్టాగ్రామ్ లో రీలోడ్ పెట్టాము. నేను సింగర్ ప్రభా, మన ఓ పిల్లగా వెంకటేష్ చెల్లి నేను పాడాము. సో రాసింది కూడా ఆ అమ్మాయి, మంచి లిరిసిస్ట్ అండ్ రైటర్. అద్దరిపోదు పాట. ఇది స్వీటా లేకపోతే ఎట్లుందా? ఇంటికి తోపేస్తున్నారా, ఇంటికి కామెడీయా? తమ్ముడు చాలా ఉన్నావు, చాలా ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావా, బాగున్నావా తమ్ముడు? ఓ నీ అబ్బా ఆపరదే. సో ఇట్లా కాసేపు ఆయిల్ అంటున్నా అంతే, దాంట్లో ఏడెందుకు. సో ఫ్రెండ్స్, ఎలా ఇంత న్యాచురల్ గా మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏడెత్తు అనాలి, ఏడెత్తా అనాలి. సో అది అయిపోయినండి. షుగరు కరిగిపోయేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇది కరిగిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అనుకోవచ్చు మీరు. తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది, ఇట్లా పడితే తెలుస్తుంది. కివీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ఈజ్ ఇంప్రూవ్ విటమిన్ సి. లైక్ పులుపుని ఏమనాలి, లైక్ ఇంగ్లీష్ పులుపు. నాకు కూడా వస్తలేదు, రాగు. చాలు అయిపోయింది దా. విటమిన్ సి ఉండదు అందులో. రాబే, విటమిన్ సి లేదు, ఏమీ లేదు. సో పానకం నీళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. ఈరోజు బెల్లం పాకం, అందులో ఫ్రూట్స్. అట్లా సో మొన్న అప్పుడు జైల్లో వేసి రాసి అని ఆ చెప్ప కూడా తెచ్చేసుకుని జెల్లీ. అవును, తప్పు చేసిన. సో ఇంకా జెల్లీ కేక్ ప్రాసెస్ అయితే స్టార్ట్. ఫస్ట్ షుగర్ వేసినాం, దాంతో వాటర్ వేసినాం, దాంతో రెడీ అయిన పాకం ఇది. ఓకే, ఇప్పుడు కొంచెం వేసినాం కదా, ఇది వేసుకున్నాక నెక్స్ట్ ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాం. ఓకే చాలు, ఇప్పుడు ఫ్రూట్స్ అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ కివి కాదు, నేను ఇక్కడే మనం కివి పెడుతున్నాం, పెద్ద పెద్ద పెట్టు.
ఔర్ తోడా అదరవాలి. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ అన్నమాట. మళ్ళీ ఉపద్రవాన్ని మిక్స్ చేయాలి. నువ్వు అవి వాడలే పెద్ద తర్వాత ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది ఎటు వేసినట్టు అయిపోతుంది. ఇది ఒకదానికే సరిపోద్ది. మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, ఏమని తెలుసా, మీరు వంటలు అట్లా అని కాదు, నూకరాజ్ అన్న మీరు ఆసియక్క కోసం ఒక కేక్ తయారు చేయండి, ఇది వ్లాగ్ చేయండి అని చేసారు. సో లక్కీగా ఈరోజు మీరు పెట్టిన కామెంట్కి న్యాయం జరుగుతుంది. ఇది మీకోసమే. ఏంటంటే ఆ కేక్ చేయట్లేదు, ఇది ఈ కేక్ చేస్తున్నాడు అనమాట నా కోసం. నేను చేద్దాం అనుకున్నా, ఆయన చేస్తుండు. మొత్తం అయినాక చూద్దాం. మంచిగా కలర్ కలర్ మస్తు అనిపిస్తుంది కదా నీకు. బౌల్ పెద్దగా ఉంది అది, అందుకే ఇదంతా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది మనకు ఫ్రూట్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇట్స్ డన్. ఇస్ ఇట్లయితే ఏమంటారు అసెంబుల్ చేసినాం మనం. మనం అసలు ఎలక్షన్లోనే పోటీ చేయలేదు, అసెంబ్లీకి వెళ్ళి తప్పించదని. అలా కాదు కానీ. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ కేక్ అయితే అయిపోయింది, బట్ ఇంకా ఫ్రూట్స్ అయితే మిగిలిపోయినాయి. 2 చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా అయితే. లవ్ సింబల్ తెచ్చాం, ఇందులో కూడా చేద్దామని, కానీ జల్దీ అయిపోయింది. మీడియం అయితే 2 వచ్చేది, ఇది పెద్ద సైజ్ కదా. సో ఏంటి ప్రయత్నం అనేది, బట్ జల్దీ ఇదిగో అప్పుడే అయిపోయినట్టుంది కేక్. మనం మరి ఎంత వేసినాం మరి, కానీ మొత్తం పౌడర్ వేసినాం. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫ్రూట్స్ అన్ని పెట్టుకున్నాం కదా, కానీ మనకు కరెక్ట్ గా ప్రాపర్ జెల్లీ ఫ్రూట్ కేక్ కావాలని అంటే ఫ్రిడ్జ్ లో ఒక 1/2 అవర్ అట్లా పెడదాము. సో తర్వాత దాన్ని తీసి అప్పుడు మీకు కేక్ చూపిస్తే ఎట్లా వచ్చింది ఏంది అనేది. వెయిట్ చేయండి అప్పటి వరకు. 1 hour later. సో ఫ్రెండ్స్ 1.5 గంట అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టి. మరి సో మేము ఎన్ని ఫ్రూట్స్ అనేది పాడు చేసామో మీకు చూపించాలి కాబట్టి చూడాలి ఏమవుతుందో. నాకు ఎందుకో సో ఇప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బెటర్ నాకు తెలిసి. ఇలాగే కట్ చేసి అలా వద్దు, మొత్తం కేక్ ఇక్కడ పడాలి. అచ్చొస్తుందని నీకు నమ్మకం ఉందా? సైడ్స్ కాను నమ్మకం ఉంది, నీకు లేదా? సో ఫ్రెండ్స్ ఇట్లా కొట్టు కింద దాన్ని. నాకు వచ్చింది, పట్టుకో. పైన పటారు అరోం హర అత్తిలి చిరబరా. ఇది కేకో లేకపోతే ఫేకో? ఇది ఫేకే, ఇంకా రాలేదా? కొట్టాలి అందుకే. అయ్యా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసరికి అయ్యా ఇది కేక్లా రాకుండా అన్నం ముద్దలో రావాలంట. కొట్టు, సైడ్లో కూడా కొట్టు, గట్టిగా కొట్టు. లేదు దానికే అతుక్కుంది, రావట్లే. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల సైడ్స్ కన్నామా. సో ఫ్రెండ్స్ ఊగుతుంది, అడుగు గట్టిగా అయిపోయినట్టుంది. ఎస్ జల్లీ ఎమ్మి ఎమ్మి. సో ఎవరైనా కొత్తగా ట్రై చేసే కేక్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇట్లా తిప్పితే తిరుగుతుంది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఇదివరకు ఏంది పడ్డదా? పడ్డదే. పడ్డదా పర్లేదా? అయ్యా కొంచెం పోయింది షేపు, కానీ అంటే ఎక్కువసేపు ఉంచాలి ఫ్రిడ్జ్లో. అవును
మేము కొంచెం తొందరగానే తీసేసి మినిమం 2-3 అవర్స్ అన్న ఉంచితే ఉంచాలి. సో అప్పుడు జెల్లీ కేక్ అనేది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈసారి సక్సెస్ అయింది. డిజైన్ చూడండి, నేనే వేసేది. సో మేము 1 అవర్ ఉంచాం ఫ్రిడ్జ్లోని. దానివల్ల అంటే వచ్చింది. ఇంకొక హాఫ్ అన్ అవర్, ఇంకొక 1 అవర్ ఫ్రిడ్జ్లో కనుక ఉంచుంటే మంచిగా ఉండేది. సో ఇప్పుడు తయారు చేసింది ఆశే కాబట్టి ప్రజెంట్ నువ్వే ఆశ తినబోతుంది. తీసుకో, స్పూన్ తీసుకుని తిను. ఏంటిది పాయసం అయింది కింద నుంచి. గ్యాస్ ఫ్రెండ్స్, ఇది కేక్ పరిస్థితి. తిను. భయంగా ఉంది. ఏమైనా తిను. ఇలా ఫ్రూట్ తిని లేకైతే నార్మల్గా కూడా తినొచ్చు కదా. నువ్వు తినవే ఫస్ట్. మళ్ళీ ఫ్రూట్స్ సపరేట్ చేసుకోవాలి. జెల్లీ కేక్ ప్లస్ స్పెషల్ ఏంటంటే ఇది తింటే మనం ఏ ఫ్రూట్స్ అయితే వేసామో ఆ ఫ్రూట్. ఇది ఇంకా కాసేపు ఉంటే బాగుండు. బాగానే ఉన్నది కానీ బాగున్నట్టు చెడిపోయింది ఇప్పుడు. ఇది జెల్లీ అంటే పీస్ తీసుకునేలా ఇట్లా బాబాయ్ స్పూను మరి 1.5 గంట పెట్టి ఉంచితే మరి అలాగే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇట్స్ లైక్ పా అంటే చల్లగా ఉంది కదా, కానీ బాగుంది. అన్నీ తినాలి, అన్ని రకాల ఫ్రూట్స్ తింటే అదిరిపోయింది. ఇది మాత్రం కొంచెం తింది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మేమైతే చూడండి, షేప్ అయితే బాగా వచ్చింది. జెల్లీ కేక్ షేప్ అయితే బాగా వచ్చింది. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు ట్రై చేస్తే. మినిమం 2-3 అవర్స్ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టి 3-4 గంటలు ఉంచండి. ఉంచితేనే అప్పుడు మీకు జెల్లీ కేక్ అనేది వస్తుంది. సో ఇంకేమైనా చెప్పాలి ఆడియన్స్కి నువ్వు? నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చల్లగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.